సరే, సమాజం కోసం ఇంకో మంచి కథ చెప్తాను. విత్తనం. గదగ్లో స్కూల్కి వెళ్లే దారిలో ఒక పెద్ద చెత్తకుప్ప ఉండేది. అటుగా వెళ్లే వాళ్లంతా ముక్కు మూసుకుని, ముఖం తిప్పుకుని వెళ్లిపోయేవారు. 10వ తరగతి చదివే లక్ష్మి మాత్రం రోజూ ఆ చెత్తకుప్పను చూసి బాధపడేది. ఒకరోజు స్కూల్ నుంచి వస్తూ, తన బ్యాగ్లో ఉన్న మామిడి టెంకను ఆ చెత్తకుప్ప పక్కన ఉన్న ఖాళీ జాగాలో పాతిపెట్టింది. పిచ్చి పిల్ల, చెత్తలో మొక్క మొలుస్తుందా అని కొందరు నవ్వుకున్నారు. లక్ష్మి మాత్రం పట్టించుకోలేదు. రోజూ స్కూల్కి వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు తన వాటర్ బాటిల్లోంచి కొన్ని నీళ్లు ఆ టెంకకు పోసేది. వారం తిరిగేసరికి చిన్న మొలక వచ్చింది. నెల తిరిగేసరికి మోకాలి ఎత్తు ఎదిగింది. అది చూసిన పక్కింటి రమేష్కి స్ఫూర్తి వచ్చింది. తను కూడా ఒక వేప విత్తనం నాటాడు. వాళ్ళిద్దరినీ చూసి వీధిలోని మరో 4 పిల్లలు కూడా మొక్కలు నాటడం మొదలుపెట్టారు. సంవత్సరం తిరిగేసరికి ఆ చెత్తకుప్ప ఉన్న చోట చిన్న పార్కులా తయారైంది. మునిసిపాలిటీ వాళ్లు వచ్చి అక్కడ బెంచీలు వేశారు, చెత్తకుప్పను పూర్తిగా తీసేశారు. ఇప్పుడు ఆ దారిలో వెళ్లే వాళ్లంతా ఆ చెట్ల నీడన కాసేపు కూర్చుని వెళ్తున్నారు. ముక్కు మూసుకునే పని లేదు, హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఒకరోజు ఒక జర్నలిస్ట్ లక్ష్మిని అడిగాడు, ఒక్కదానివే ఈ మార్పు ఎలా తెచ్చావమ్మా? లక్ష్మి నవ్వుతూ చెప్పింది, నేను మార్పు తేలేదంకుల్. ఒక విత్తనం నాటాను. అది మొక్క అయింది, మొక్క చెట్టు అయింది. చెట్టును చూసి ఇంకో 4 విత్తనాలు నాటారు. మార్పు అనేది అంటువ్యాధి లాంటిది, మంచి చేసే అంటువ్యాధి. కథలో నీతి. పెద్ద సమస్య కనిపించినప్పుడు నేను ఒక్కడినే ఏం చేయగలను అనుకోవద్దు. ఒక చిన్న విత్తనంతో అడవిని సృష్టించవచ్చు. నువ్వు వేసే మొదటి అడుగు చాలు, మిగతా సమాజం నీ వెంట నడుస్తుంది.